ప్రేక్షకులందరికీ కూడా నా శుభాకాంక్షలు. నా ఈ కార్యక్రమాన్ని వింటున్నందుకు మీ అందరికీ నా విప్లవాభినందనలు. ఈ కార్యక్రమాన్ని రెడీ చేసినటువంటి మేనేజ్మెంట్ వారికి నా ధన్యవాదాలు. ముఖ్యంగా ఇవాళ 21వ శతాబ్దంలో ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని ముఖ్యమైన సమస్యలు, వాటి పరిష్కారాల మార్గాలు కూడా చాలా తీవ్రమైనటువంటి సంక్షోభాన్ని, ఒత్తిడిని ఎదుర్కొంటూ ఉన్నాయి. అందువల్లనే ఇవాళ దేశంలో ఉన్నటువంటి సమస్యలు ఏటికి కూడా పరిష్కారం ఒక్కసారిగా కనిపించేటువంటి స్థాయిలో మనకు కనపట్లేదు. ఇలాంటి సమయంలో భారతదేశంలో ఇవాళ ముఖ్యంగా చర్చకు వస్తున్నటువంటి ఒక ప్రధానమైనటువంటి అంశం నక్సలైట్ ఉద్యమం, మావోయిస్ట్ పార్టీ, సాయుధ పోరాటం, ఇలాంటి విషయాలన్నీ కూడా చాలా ప్రముఖంగా పత్రికల్లో ఇతర చోట్ల కూడా చర్చకు వస్తూ ఉన్నాయి. చాలామంది దాని మీద మాట్లాడుతూ ఉన్నారు. చాలామంది వ్యతిరేకంగా, అనుకూలంగా లేదా మధ్య మార్గంగా అటువంటి కొంచెం చర్చిస్తూ ఉన్నారు. కానీ అన్నిటికంటే విచిత్రకరమైన విషయం ఏంటంటే భారతదేశ స్వాతంత్ర దినోత్సవం ముందు ఆగస్టు 15న ఈ సమయాల్లో ముఖ్యంగా ప్రధానమంత్రి కానీ, దేశ అధ్యక్షులు కానీ దేశంలో ఎంత నిరక్షరాస్యత ఉంది, ఎంత కాలంలో వాళ్ళు నిర్మూలించగలరు, దేశంలో రైతాంగం ఏ ఇబ్బందులు పడుతూ ఉంది, ఎంతకాలం నిర్మూలించగలరు, నిరుద్యోగ సమస్యను ఎట్లా పరిష్కరిస్తారు, నగరాలను ఎట్లా పరిష్కరిస్తారు మాట్లాడేవాళ్ళు. కానీ వాళ్ళ ఆశ్చర్యకరంగా మన్మోహన్ సింగ్ కానీ, మన దేశ అధ్యక్షురాలు కానీ వాళ్ళ యొక్క ఉపన్యాసాల్లో భారతదేశంలో ప్రముఖమైనటువంటి సమస్య నక్సలైట్ సమస్య, అంతర్గత భద్రతకి చాలా ప్రమాదకరంగా తయారైంది అనేటువంటి ఒక ప్రకటన చేయడం అనేది చాలా విచిత్రకరంగా ఉంది. దాని ఏంటో మనం ఆలోచించాల్సిన అవసరం ఏర్పడింది. వాళ్ళు అలా మాట్లాడడానికి గల కారణం ఏంటి? ఒక పక్కన చిదంబరం నక్సలైట్లతోటి, మావోయిస్ట్ పార్టీతో చర్చలు జరుపుతాను అని చర్చలకు మాట్లాడుతూ ఉన్నారు. ఇంకో పక్కన కాంగ్రెస్లో ఉన్నటువంటి దిగ్విజయ్ సింగ్, ఇతర కొంతమంది రాజకీయ నాయకులు మావోయిస్టు సమస్య కానీ, నక్సలైట్ సమస్య కానీ ఇది భూ సమస్య, నిరుద్యోగ సమస్య, రాజకీయ సమస్య, సామాజిక సమస్యతో ముడిపట్టి ఉంది కనుక దాన్ని పోలీసు ద్వారా లేకపోతే మిలిటరీ యంత్రాంగం ద్వారా అణచివేసేటువంటి పరిస్థితి లేదని వాళ్ళు చెప్తున్నారు. ఇంకో పక్కన చాలా విచిత్రం ఏంటంటే మొట్టమొదటిసారిగా భారతదేశంలో సైన్యాన్ని అంతర్గత భద్రతకి, ముఖ్యంగా రాజకీయ సమస్య పరిష్కారం కోసం సైన్యాన్ని వినియోగించాలి అనేటువంటి ప్రతిపాదన భారత పాలక వర్గాల ముందు నుంచి రావటం అనేది చాలా విచిత్రకరమైనటువంటి పరిస్థితి. భారతదేశ ప్రజలందరికీ కూడా ఒక రకమైనటువంటి భయోత్పాదాన్ని కలిగించే పరిస్థితి ఏర్పడింది. కానీ ఈ సమయంలో రాజకీయ నాయకులు మాట్లాడేదానికి, సైన్యాధ్యక్షులు మాట్లాడేదానికి మధ్య మనకి వ్యత్యాసం కనిపిస్తూ ఉంది. సైన్యాధ్యక్షులే కొంచెం పరిణితి చెందినటువంటి సామాజిక సేవకులుగా, పరిణితి చెందినటువంటి పౌరులుగా మాట్లాడినట్టు కనిపిస్తూ ఉంది. వాళ్ళు ముఖ్యంగా ఏం మాట్లాడారంటే అంతర్గత సమస్య ఏదైతే ఉంటుందో రాజకీయ సమస్య, దాన్ని పరిపాలక వర్గం, ప్రభుత్వమే పరిష్కరించుకోవాలి. సైన్యం యొక్క ముఖ్య ఉద్దేశం విదేశీ యొక్క దాడిని ఎదుర్కోవటం, విదేశీ సైన్యాలతో పోరాటం చేయటమే కానీ అంతర్గతంగా ఉన్నటువంటి తిరుగుబాట్లను అణిచివేయటం కోసం మేము పనిచేయము. అలా పనిచేయటం వల్ల భారత్కి శ్రేయస్కరం కాదని వాళ్ళు చెప్తున్నారు. అదే సమయంలో ఒకవేళ అలాంటి పరిస్థితి కనుక వచ్చేటడితే దానిలో పనిచేయడానికి చాలా ఆలోచించాల్సిన అవసరం ఉంది అని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. గ్రీన్ హంట్ అనే పేరుతోటి ఎక్కడెక్కడైతే నక్సలైట్లు వాళ్ళ స్థావరాలను ఏర్పాటు చేసుకున్నారో వాటి మీద దాడి చేయడానికి సైన్యాన్ని, కేంద్ర బలగాలని, స్థానిక పోలీసుని ముగ్గురిని కలిపి అక్కడ తీసుకెళ్లి దాడి చేసే ప్రయత్నం చేయాలనేటువంటి ప్రయత్నం జరుగుతూ ఉంది. ఈ ప్రయత్నం ఎంతవరకు సమంజసము, ఈ ప్రయత్నం ఎంతవరకు సమస్యను పరిష్కరిస్తుంది అనే చర్చ దేశవ్యాప్తంగా చాలా విశాలంగా జరుగుతూ ఉంది. వాళ్ళ పత్రికల్లోనూ, రాజకీయ రంగంలోనూ, మీటింగ్లోనూ. ఇవాళ ముఖ్యంగా మనం ఆలోచించాల్సిన విషయం ఏంటంటే అసలు నక్సల్బరీ ఉద్యమం అనేది, లేదా ఇవాళ మావోయిస్ట్ పార్టీగా ఏర్పడినటువంటి ఉద్యమం అనేది ఎందుకు భారతదేశంలో ఉద్భవించింది, ఎందుకు ఇది వేళ్ళులుకొని కొనసాగుతూ ఉందనేది కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది. కొంతమంది ఇదంతా కూడా టెర్రరిస్ట్ ఉద్యమం, అంటే తీవ్రవాద ఉద్యమం కింద ముద్ర వేస్తున్నారు. దాదాపుగా తీవ్రవాద ఉద్యమాలు ఏవి కూడా చాలా కాలం కొనసాగేటువంటి అవకాశం ఉండదు. అలా చాలా కాలం కొనసాగిన ఉద్యమం మీద కూడా తీవ్రవాద ఉద్యమంగా పేరు పెట్టి పిలిచేటువంటి పద్ధతి కూడా లేదు. ఆ రకంగా చూసేటైతే 1967 నుంచి ఇవాళ వరకు 4 దశాబ్దాలు నుంచి ఈ యొక్క ఉద్యమం కొనసాగుతూ ఉంది. దీని కొనసాగింపు, దీనికి ముఖ్యమైన కారణం మనం పరిశీలించేటైతే భారత స్వాతంత్ర ఉద్యమం తర్వాత భారతదేశం పాలక వర్గాలు పూర్తిగా ప్రజల యొక్క అవసరాలను తీర్చడం, ప్రజల యొక్క ఆకాంక్షలను పరిపూర్తి చేయటం, భారతదేశంలో ముఖ్యమైన సమస్యలను పరిష్కరించడంలో విఫలమవటం ఉందనేది చూస్తూ ఉంది. అలా విఫలం కాకుండా ఆ సమస్యలను పరిష్కరించడం కోసం భారతదేశంలో ప్రధాన ప్రతిపక్షంగా ఉన్నటువంటి కమ్యూనిస్ట్ పార్టీ వాళ్ళు పరిష్కరించేటువంటి కార్యక్రమాలు చేయకపోవడం కూడా ఒక ముఖ్యమైన కారణం. భారతదేశంలో ఉన్నటువంటి కమ్యూనిస్ట్ పార్టీలు, ఇవాళ ఉన్నటువంటి మార్క్సిస్ట్ కమ్యూనిస్ట్ పార్టీ కానీ, సిపిఐ కానీ సాంప్రదాయ కమ్యూనిస్ట్ పార్టీలుగా మారిపోవడం అనేది కూడా ఇవాళ నక్సలైట్ ఉద్యమానికి ఉనికి కారణమైనవి. మన దేశంలో ఉన్న సమస్యలే కాకుండా
రాజకీయ సమస్యను పరిశీలించేడితే రాజకీయ సమస్య ఉత్పన్నమైనటువంటి ఆర్థిక సామాజిక పరిస్థితుల్ని పరిష్కరించడంలో భారతదేశంలో ఉన్నటువంటి సాంప్రదాయ కమ్యూనిస్టులు పరిష్కార మార్గాన్ని చూపించడంలో విఫలమవటం వల్ల ఈ కొత్త ఆలోచన విధానం ఒకటి మార్గంలో రావాల్సి వచ్చింది. మార్క్సిజం, లెనిజం, మావో ఆలోచన విధానం. కనుక ఇక్కడ మనకి మొదటి ప్రభుత్వ వైఫల్యం ఒక పక్కన కనిపిస్తూ ఉంది, పాలక వర్గాల వైఫల్యాలు కనిపిస్తూ ఉన్నాయి. రెండోది పాలక వర్గాల వైఫల్యాలని ఎండగట్టి ప్రత్యామ్నాయ మార్గాలని, ప్రత్యామ్నాయటువంటి పరిస్థితులను చూపెట్టేటువంటి యొక్క ముఖ్యమైన ప్రతిపక్షం సామ్యవాద పార్టీగా ఉండి, భారతదేశంలో ముఖ్యమైన ప్రతిపక్షం సామ్యవాద పార్టీగా ఉండి కమ్యూనిస్ట్ పార్టీ విఫలమవటం అనేది కనిపిస్తూ ఉంది. కనుక ఈ 4 దశాబ్దాల నుంచి కూడా ఈ పోరాటం కొనసాగుతూ ఉంది. మనం కొంచెం ఇంకా వెనక్కి వెళ్ళి కనుక పరిశీలించేడితే 1946 నుంచి 1952 వరకు భారతదేశ చరిత్రను ఒకసారి మనం పరిశీలించేడితే మన రాజ్యాంగ పరిషత్తు ఏర్పడినప్పటి నుంచి రాజ్యాంగాన్ని తయారు చేయడం కోసం అనేక మంది పెద్దలు దాంట్లో మాట్లాడిందని మనం పరిశీలించేడితే వాళ్ళు ముఖ్యమైనటువంటి 4 విషయాలను మాట్లాడారు. మొట్టమొదటిగా భూమిని జాతీయం చేస్తేనే భారతదేశంలో భూమి సమస్య పరిష్కారం అవుతుందనేటువంటి దాని మీద రాజ్యాంగ పరిషత్తులో అనేక మంది పెద్దలు మాట్లాడటం జరిగింది. కాంగ్రెస్, సోషలిస్ట్ నాయకులు, అంబేద్కర్, ఇతర నాయకులందరూ కూడా రాజ్యాంగాన్ని రాసేటప్పుడు భారతదేశంలో భూమి సమస్యకు పరిష్కారం భూమిని జాతీయం చేయటమే అనేటువంటి భూమి మీద హక్కు ఎవరికి లేకుండా ప్రభుత్వానికి, పాలక వర్గాలకి హక్కు ఉండాలనేటువంటి ఉదాహరణ ఇవ్వడం జరిగింది. తర్వాత భారతదేశంలో అత్యంత వెనకబడినటువంటి ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో, ఆదివాసీలు నివసించే ప్రాంతాలు, ఆ ప్రాంతాలని ప్రత్యేక హక్కులు కలగజేసి మానవ సమాజంతో కలిపేటువంటి ప్రయత్నం ఒకటి కొనసాగాలని చెప్పి వాటి ప్రత్యేక హక్కుల్ని, ప్రత్యేక ఆవాస ప్రాంతాలను ఏర్పాటు చేసి వాళ్ళని సామాన్య జనంతో విద్య, ఆర్థిక, రాజకీయ, సామాజిక రంగాలు ముందుకు తీసుకురావాలనేటువంటి సూచన చేయడం జరిగింది. మూడోది, భారతదేశంలో ప్రపంచంలో ఎక్కడ లేనటువంటి కుల వ్యవస్థ, నిచ్చెన మెట్లులాగా ఉన్నటువంటి కుల వ్యవస్థ నిర్మూలించడం ద్వారా మాత్రమే మనం సమాజాన్ని ఐక్యత తీసుకురాగలుగుతాం, భారతదేశ సమగ్రతను కాపాడుకోగలుగుతాం అని చెప్పి చెప్పడం జరిగింది. నాలుగోది, భారతదేశంలో అతి ముఖ్యమైనటువంటిది జాతులు. తెలుగు, మరాఠీ, కన్నడ, నాగాలాండ్, కాశ్మీరు. మనం కనుక మన జాతీయ గీతం కనుక పరిశీలించేడితే మన జాతీయ గీతం మొత్తం కూడా మన జాతుల గురించి వర్ణించినటువంటి గీతం మనకు కనిపిస్తూ ఉంటుంది. ఆ జాతుల యొక్క సమస్యని, జాతుల యొక్క స్వతంత్రాన్ని, వాళ్ళ సంస్కృతి, వాళ్ళ భాష, వాళ్ళ సంస్కృతి కాపాడుకున్నటువంటి లక్ష్యాన్ని కాపాడటం అంటే ముఖ్యమైనటువంటిదని జరిగింది. తర్వాత 5వ అంశం, భారతదేశం రాజకీయంగా అనిల విధానాన్ని పాటించి ప్రపంచంలో ఒక మార్గదర్శకమైనటువంటి ప్రజాస్వామ్యాన్ని పెట్టాలని చెప్పి వాళ్ళు ఆ రోజు కలలుగన్నారు. కానీ ఇవాళ మనం ఈ ముఖ్యమైన విషయాలన్నింటిలో కూడా మనం పరిశీలించేటైతే ఇవాళ ఉన్నటువంటి భూమి సమస్య, జమీందారు విధానం రద్దయింది, రాజరికాలు రద్దయినాయి. కానీ వాళ్ళ కొత్త ధనిక వర్గం వాళ్ళ భూమిని మొత్తం కూడా భారతదేశంలో ఉన్నటువంటి యొక్క మొత్తం భూమిని 20% ఉన్నటువంటి ధనిక రైతులు దాదాపుగా 80% భూమిని ఆక్రమించుకుని ఉంటే 60% ఉన్న రైతులు ఆ 20% యొక్క భూమిని కలిగి ఉండటం జరుగుతూ ఉంది. కనుక వ్యవసాయ రంగం అనేది ఇవాళ ఒక దివాళా కోరు పనిగా, పని లేని దానిగా, పండించేవాడికి గిట్టుబాటు ధర లేక అమ్మబోతే అడవి, కొనబోతే కొనుగోలు పరిస్థితి ఏర్పడి రైతాంగం ఇవాళ మనం చూసేడితే వేలాది మంది ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితికి నెట్టబడ్డారు ఇవాళ. అంటే మొదటగా ఘోరంగా విఫలమైనటువంటిది రైతాంగ సమస్యను పరిష్కరించడంలో మన పాలక వర్గాలు పూర్తిగా విఫలమైపోయినాయి. ఆ తర్వాత మనం పరిశీలిస్తే ఆదివాసీలు ప్రపంచంలో ఉన్నటువంటి పరిజ్ఞానం వాళ్ళ దగ్గర పోతూ ఉంది, వాళ్ళు తెలుసుకుంటూ ఉన్నారు, వాళ్ళు కనుక్కుంటూ ఉన్నారు. వాళ్ళ మన భారతదేశంలో ఎంత వెనకబడి ఉన్నాం, మనకి వాళ్ళు కనీసం ఒక మలేరియా జబ్బు వస్తే కూడా వైద్యం చేసిన పరిస్థితి లేదు, మనకు ప్రాథమిక వైద్యశాలలు కూడా లేవు. కానీ బొంబాయి, మద్రాసు, హైదరాబాదు, బెంగళూరు లాంటి నగరాల్లో ఇవాళ ఎంతో అభివృద్ధి చెందింది. మనకు అభివృద్ధి దూరంగా మనం నెట్టివేయబడ్డాం, మనకు కూడా అభివృద్ధి కావాలని ఆకాంక్ష ఇవాళ అక్కడ బాగా పెరుగుతూ ఉంది. దీని కానీ పరిశీలించేది మనం ఆకాశంలో వరంగా శ్రీహరికోటలో మనం పరిశీలిస్తే అక్కడ ఇవాళ ప్రపంచంతో పోటీపడే రాకెట్ కేంద్రాన్ని మనం ఆకాశంలో పంపిస్తూ ఉన్నాం. చంద్రమండలానికి కూడా భారతదేశం పోద్ది అని చెప్పి ఆశల్ని మనం కలిగిస్తూ ఉన్నాం. కానీ అదే శ్రీహరికోట ప్రహరీ గోడల చుట్టూతా కూడా ఎలుకలను పట్టుకుని తినేటువంటి యానాదులు 4000 సంవత్సరాల నుంచి అక్షర ముక్కలు అనేటువంటి యానాదులు జీవిస్తూ ఉన్నారు. ఈ వైరుధ్యం ఒక పక్కన సైన్సు, శాస్త్రీయ పరిజ్ఞానం ఆకాశంలో పోయే పరిస్థితి ఏర్పడుతూ ఉంటే, ఇంకో పక్కన అదే దేశంలో అదే ప్రహరీ గోడ పక్కన ఎలుకల్ని తిని బతికించేటువంటి ఒక యానాది కులం వాళ్ళు ఆ శ్రీహరికోట పక్కన జీవిస్తూ ఉన్నారు. అంటే భారతదేశం వైరుధ్యాలకి ఎంత మామూలు వైరుధ్యం, ఎంత తీవ్రమైన వైరుధ్యం. అదేవిధంగా ఆదివాసీలు దాదాపుగా ఎక్కడా కూడా వాళ్ళ భాషకు లిపి లేదు, వాళ్ళకి చదువు లేదు, వాళ్ళకి ఆంగ్ల విద్య అంతకంటే దూరంగా ఉంది. కానీ ఒక పక్కన మనం బెంగళూరు నుంచి, హైదరాబాద్ నుంచి ఇతర దేశాలకి మన యొక్క హ్యూమన్ రిసోర్స్ని, మానవ వనరుల్ని అభివృద్ధి చేసి ఎగుమతి చేస్తూ ఉన్నాం, అమెరికా కానీ యూరోప్ దేశాలకు కానీ. కానీ ఇక్కడ మనం ఆదివాసీలకి పాఠాలు చెప్పడానికి మనకు ప్రధాన ఉపాధ్యాయులు లేకుండా పోయారు.
అదే రకంగా మనం వైద్యుల్ని ఎక్కడెక్కడికో పంపిస్తూ ఉన్నాం, శాస్త్రజ్ఞులను నాసాకు పంపిస్తూ ఉన్నాం. కానీ మన ఆదివాసీలకి, మన దళితులకి, మన గ్రామాల్లో ఉన్న పేద వర్గాలకి ఒక సరైనటువంటి ఉపాధ్యాయుడు కానీ, ఒక శాస్త్రీయ పరిజ్ఞానం కలిగినటువంటి వైద్యుడు కానీ దగ్గర లేకుండా పోతా ఉన్నాం. అంటే వైరుధ్యాల యొక్క తీవ్రం వాళ్ళ అభివృద్ధి క్రమం పేరుతోటి వైరుధ్యాలు తీవ్రంగా పెరుగుతూ ఉన్నాయి. కానీ ఈ వైరుధ్యాలను పరిష్కరించడంలో విఫలమైనటువంటి ప్రభుత్వం దాన్ని ఎట్లా పరిష్కరించాలంటే మార్గాలను అన్వేషించి కొత్త ఆలోచనలతో ముందుకు పోవాల్సింది పోయి ఆ వైరుధ్యాలు పరిష్కారం చేస్తున్నటువంటి పోరాటాలని రక్తంతో ముంచెత్తా ఉన్నాయి. ఇవాళ నిరుద్యోగ సమస్య, లేకపోతే మహిళల సమాన హక్కులు, సమాన అవకాశాల కోసం గ్రామీణ ప్రాంతాల నుంచి పట్టణ ప్రాంతాల నుంచి వచ్చి ఒత్తిడి. ఇవాళ బాంబే నగరం కానీ, హైదరాబాద్ నగరం కానీ కోట్ల జనసంఖ్యలో ఉంటే దాదాపుగా దాంట్లో 60% మంది ప్రజలకి ఇళ్ళు కూడా లేని పరిస్థితి, వైద్య ఆరోగ్య విద్యా సౌకర్యాల పరిస్థితి ఏర్పడిపోయింది. కనుక వీటన్నిటి యొక్క వైరుధ్యాలని పాలక వర్గాలు ఏదైతే సంప్రదాయబద్ధంగా దేశాన్ని పరిపాలిస్తూ ఉన్నాయో, ఏదైతే సంప్రదాయబద్ధంగా ప్రతిపక్షాన్ని వస్తున్నాయో వాళ్ళు వీళ్ళ యొక్క సమస్యలను పరిష్కరించడం విఫలమవటం వల్ల సామాజిక న్యాయం జరిగినటువంటి వాళ్ళు, ఆర్థికంగా వెనబడినటువంటి వాళ్ళు, నిరుద్యోగులు వీళ్ళందరూ కూడా పోరాటం వైపుకి మళ్ళీ పరిస్థితి ఏర్పడింది. అందువల్ల 1967లో నక్సల్బరి అనే ప్రాంతంలో భూమి సమస్యను ఆధారంగా చేసుకుని ఆదివాసీలు, ఇతర తెగల వాళ్ళు భూమి మీద ఎవరైతే పనిచేస్తారో, ఎవరైతే విత్తనాలు వేస్తారో, ఎవరైతే నాట్లు వేస్తారో వాళ్ళదే పంట అనేటువంటి పోరాటం బెంగాల్లో మొదలై శ్రీకాకుళం వ్యాపించింది. ఇవాళ భారతదేశంలో మనం చరిత్ర గమనించేస్తే భారతదేశంలో వామపక్ష ఉద్యమానికి తెలుగు ప్రజలు మొదటి నుంచి కూడా కీలకమైన పాత్ర వహిస్తున్నారు. ఆచార్య రంగా గారు కాంగ్రెస్ పార్టీలో ఉండి చనిపోయినప్పటికీ ఆయన మొట్టమొదటిగా వామపక్షవాదాలని ఆంధ్ర రైతాంగంలో బీజాలు లాంటి వ్యక్తి ఎవరే అంటే మనకి ఆచార్య ఎన్జీ రంగా కనిపిస్తారు. అదే రకంగా ఆయన బాటలో పుచ్చలపల్లి సుందరయ్య గారు రైతాంగాన్ని అందరినీ కూడా ఉత్తేజపరిచి రైతాంగులకి, భూస్వాములకు వ్యతిరేకంగా, పెట్టుబడిదారులకు వ్యతిరేకంగా, జమీందారులకు వ్యతిరేకంగా కూడగట్టినటువంటి చరిత్ర ఆంధ్రదేశానికి ఉంది. అందువల్లే ఇవాళ నూతనంగా విద్యాలయాల్లోనూ విశ్వవిద్యాలయాల్లోనూ చదువుకున్నటువంటి ఆంధ్ర విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వామపక్ష ఉద్యమం వైపుకి ఆకర్షించబడ్డారు. అలా ఆకర్షించబడినటువంటి వామపక్ష వాళ్ళు 67 శ్రీకాకుళం ఉద్యమంలో డాక్టర్లు పోయి పాల్గొన్నారు, ఇంజనీర్లు పోయి పాల్గొన్నారు, గ్రాడ్యుయేట్స్ పోయి పాల్గొన్నారు, మహిళలు, పురుషులు కూడా యువకులు పోయి పాల్గొని అక్కడ చనిపోవడం జరిగింది. అంటే చనిపోవడం అనేది చాలామంది ఉద్యమం చేస్తాను అడవిలో ఉంటాను చనిపోవటం కాదు. అక్కడ ఉద్యమాలకు నాయకత్వం ఇచ్చినటువంటి వాళ్ళని తప్పుడు కేసులు ఇరికించడం కూడా కాదు. వాళ్ళని తప్పుడు ఎన్కౌంటర్లో భారతదేశంలో మొట్టమొదటిసారిగా ఎన్కౌంటర్స్, ఎదురుకాల్పులు అనేటువంటి పేరుతోటి వాళ్ళని మేధావుల్ని కాల్చి చంపేయడం జరిగింది. ఆ విధంగా నక్సల్బరి ఉద్యమాన్ని అణిచేయాలనేటువంటి యొక్క ప్రాతిపదిక ఆనాడు మొదలైంది. కానీ గమనించాల్సిన 40 సంవత్సరాల నాడు మొదలైనటువంటి తప్పుడు కాల్పుల వల్ల, ఎదురు కాల్పులు అనే పేరుతో చంపేయడం వల్ల ఉద్యమాన్ని అణిచేయవచ్చు అనేటువంటి ఒక కోరిక ఏదో ఉందో అది విఫలమై ఇవాళ జార్ఖండ్, ఛత్తీస్గఢ్, బీహారు, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, ఒరిస్సా ఈ రాష్ట్రాలన్నింటిలో కూడా ఎక్కడెక్కడైతే ఆదివాసీలు నివసిస్తూ ఉన్నారో, ఎక్కడెక్కడైతే బలహీన వర్గాలు ఉన్నారో, ఎక్కడెక్కడైతే మేధావి వర్గాలు ఉన్నాయో, ఎక్కడెక్కడైతే విశ్వవిద్యాలయాలు ఉన్నాయో అక్కడ కూడా ఈ సిద్ధాంతం వేళ్ళూనిపోయి ఉంది. కనుక అందుకని ఇవాళ మన ప్రధానమంత్రి, మన దేశ అధ్యక్షురాలు కూడా భారతదేశానికి అంతర్గత ప్రమాదం ఈ ఉద్యమాన్ని నుంచి ఉందని చెప్తున్నారు. కానీ వాస్తవానికి ఉద్యమాన్ని నుంచి ప్రమాదం ఏమీ లేదు. ఈ ఉద్యమం భారతదేశ రాజకీయాల్ని ప్రభావితం చేస్తూ ఉంది. ఏ విధంగా ప్రభావితం చేస్తూ ఉంది? స్వతంత్ర పోరాటంలో, తర్వాత తెలంగాణ పోరాటంలో భారత కమ్యూనిస్టులు చేసిన పోరాటమే జమీందారీ విధానం రద్దు కావడానికి ఉపయోగపడింది. అదే రకంగా ఇవాళ నక్సలైట్లు చేసినటువంటి పోరాటం భారతీయ రాజకీయ రంగంలో సమాన అవకాశాలు కలిగించాలి, భారతదేశం పురోగతి అవ్వాలంటే వేరే విధమైనటువంటి ఆచరణ విధానాన్ని చూడాల్సిన అవసరం ఉంది. ఈ పురాతనమైనటువంటి, సనాతనమైనటువంటి, సంప్రదాయబద్ధమైన ఆలోచనల్ని పక్కన పెట్టి ఒక నూతన ఆర్థిక విధానం, నూతన ఆలోచన విధానం, నూతన సామాజిక పరిస్థితులు, నూతన రాజకీయ అవకాశం కల్పించాల్సిన అవసరం ఉందని చెప్పి ఇవాళ చాలామంది మేధావులు ఆలోచిస్తూ ఉన్నారు. అయితే ఇవాళ పాలక వర్గాలు, ముఖ్యంగా అమెరికా పాలక వర్గాల పట్టు సాధించి అలాంటి మార్పుల్ని అది ఆపేస్తూ ఉంది. కనుక ఈ దృక్పథంలో మనం ఆలోచించినప్పుడు మనకేం కనిపిస్తూ ఉంటుందంటే భారతదేశంలో ఇవాళ రగులుకున్నటువంటి ఈ సమస్య మొత్తం ఒక భారతదేశం ఉందని అనుకోవడం చాలా పొరపాటు. ఇవాళ మన ప్రపంచ పరిస్థితులు ఆలోచించేటైతే అమెరికా అన్ని దేశాలను జోక్యం చేసుకుంటూ ఉంది. దీన్ని చెప్పకుండా మనం ఎప్పుడు కూడా మనం దాచిపెట్టడానికి వీల్లేదు. ఇవాళ ఆఫ్ఘనిస్తాను ఆదివాసీలు లాంటి ప్రజలు వాళ్ళకి ప్రపంచాన్ని గురించి, సూర్యోదయం సూర్యాస్తమానం గురించి కూడా తెలియనటువంటి పరిస్థితుల్లో ఆఫ్ఘనిస్తాన్ ప్రజలు ఉంటే ఆ దేశం చాలా ప్రమాదకరమైందని చెప్పి అక్కడ సైన్యాన్ని పంపించి అక్కడ పరిపాలన కొనసాగిస్తూ ఉంది. అదే రకంగా
సద్దాం హుస్సేన్ తన స్వతంత్ర పరిపాలన కొనసాగించాలనుకుంటే ఇరాక్లో సైన్యాన్ని వినియోగించి అక్కడ శాంతిని తీసుకొస్తాన పేరుతోటి ఇవాళ మనందరం చూస్తూ ఉన్నాం. రోజు వేలాది మంది చనిపోతున్నారు. ఆ దేశం చిన్నాభిన్నం అయిపోయింది, విచ్ఛిన్నం అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ ఇరాన్ కన్నీ చూస్తూ ఉంది, అదేవిధంగా ఉత్తర కొరియా మీద చూస్తూ ఉంది. అంటే అమెరికా తన యొక్క వ్యాపారాలని, తమ యొక్క పెత్తనాన్ని, తమ యొక్క శాస్త్ర సాంకేతిక రంగాల్లో తను సాధించినటువంటి ప్రజ్ఞ కారణంగా ప్రపంచాన్ని పాలించే శక్తిని, ప్రభావితం శక్తిని చూస్తూ ఉంది. దాన్ని ఎదిరించే రష్యా ఇవాళ లేకపోవడం వల్ల ఏకఛత్రాధిపత్యం వహించే పరిస్థితి ఏర్పడింది. కనుక దానికి వ్యతిరేకంగా ప్రజా పోరాటాలు రావాల్సిన అవసరం ఏర్పడిపోయింది. మనం అందరూ అనుకోవచ్చు, అసలు భారతదేశంలో నక్సల్బరీ ఉద్యమానికి, లేదా మావోయిస్ట్ పార్టీకి, లేదా పేద ప్రజల పోరాటానికి, లేదా గ్రామీణ ప్రాంత ప్రజల పోరాటానికి, పట్టణాల్లో ఉన్న పేద ప్రజల పోరాటానికి అమెరికాకి సంబంధం ఏమిటి అనుకోవచ్చు. ఇవాళ మీరు మొట్టమొదటిగా చూసేటైతే ఇవాళ మన గనుల గురించి మన రోజు మన తెలుగు పత్రికల్లో గనుల గురించి, క్వారీల గురించి, గనుల యొక్క దోపిడీని గురించి నిత్యం మన ప్రచారం జరుగుతూ ఉంది. వాస్తవానికి దోపిడీ ఎవరు చేస్తూ ఉన్నారు, ఎవరి యొక్క వత్తాసు చేస్తూ ఉన్నారు? బ్యారెట్ గనులు కానీ, ఇనప గనులు కానీ, ఇనప ఖనిజాలను కానీ, ఇతర ఖనిజాలని కూడా విదేశాలకు ఎగుమతి చేయడం కోసం, విదేశీ పెట్టుబడిదారులు పెట్టిన కంపెనీలకి లాభం చేకూర్చడం కోసం ఆదివాసీల ప్రాంతాల్లో ఉన్నటువంటి గనులన్నింటినీ కూడా దోసుకొచ్చి చేస్తున్నారు. అయితే అభివృద్ధి క్రమంలో ఇది జరగకూడదని ప్రశ్నిస్తూ ఉన్నారు. సూటి ప్రశ్న ఆదివాసీలు ఏమైనా ఇస్తూ ఉన్నారంటే, ఆదివాసీలకి కూలీలుగా కూడా లేనటువంటి పరిస్థితి, ఆదివాసీల మా కళల్లో దుమ్ము కొట్టి, ఆదివాసీల జీవన విధానం పాడు చేసి, కొండల్ని పాడు చేసి చేసేటువంటి అభివృద్ధి మమ్మల్ని కూలీలుగా కూడా మార్చే అవకాశం లేని అభివృద్ధి మాకు అక్కర్లేదు. దేశంలో మా అభివృద్ధి, మాకు విద్య కావాలి, ఆరోగ్యం కావాలి, మాకు రహదారులు కావాలి, మేము విద్యారంగంలో మీతో పోటీపడి ముందుకు రావాలని వాళ్ళు కోరుకున్నారు. దాన్ని కాదన్నందుకు అక్కడ నక్సలైట్ ఉద్యమానికి వాళ్ళు సమర్థిస్తూ ఉన్నారు. అందువల్ల ఇవాళ ఆదివాసీ నివసించే ప్రాంతం మొత్తం భారతదేశంలో ఛత్తీస్గఢ్ కానివ్వండి, గడ్చిరోలు కానివ్వండి, ఆంధ్రప్రదేశ్ కానివ్వండి, ఒరిస్సా కానివ్వండి, లేదా బీహార్ కానీ, జార్ఖండ్ కానీ, అన్ని చోట్ల ఎక్కడెక్కడైతే ఆదివాసీలు నివసిస్తూ ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇవాళ వామపక్ష సిద్ధాంతానికి మూలమైన కేంద్రాలుగా మారారు. అంటే అది వామపక్ష సిద్ధాంతానికి కేంద్రం కాదు, వాళ్ళ ఉనికిని కాపాడుకోవడం కోసం, వాళ్ళ యొక్క హక్కులను కాపాడుకోవడం కోసం, వాళ్ళు సమానమైనటువంటి అభివృద్ధి క్రమంలో భాగం పంచుకోవడం కోసం చేసే నినాదమే అది. కానీ అది నక్సలైట్ ఉద్యమాన్ని సమర్థించడం కాదు, వాళ్ళ యొక్క స్వయం ఉపాధి కోసం చేసేటువంటి సమస్యకు మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇవాళ దేశం ఎదుర్కొన్నటువంటి ముఖ్యమైన సమస్యల్ని ఇవాళ భారతదేశంలో మన ఆంధ్రప్రదేశ్ తీసుకోండి. ఇవాళ 730 ఇంజనీరింగ్ కాలేజీలు ఆంధ్రప్రదేశ్లో ఇవాళ పనిచేస్తూ ఉన్నాయి. అంటే దాదాపుగా 2,70,000 మంది ఇంజనీర్లు ప్రతి సంవత్సరం బయటకు వచ్చే పరిస్థితి ఏర్పడింది. మీరు కనుక పాలిటెక్నిక్, ఐటీఐ ఈ రకమైనటువంటి ఇతర శాస్త్రీయ రంగాల్లో ఉన్న డిగ్రీలను లెక్కేసుకున్నట్టే ఒక ఆంధ్ర రాష్ట్రంలోనే 5 లక్షల మంది గ్రాడ్యుయేట్లు, సాంకేతిక పరంగా, శాస్త్రపరంగా పరిజ్ఞానం కలిగినటువంటి విద్యావేత్తలు బయటకు వచ్చే పరిస్థితి ఏర్పడింది. వారితో పాటుగా అనేక మంది గ్రాడ్యుయేట్స్, ఇతర రంగాల్లో ఉన్నటువంటి వాళ్ళు ఇంకొక 5 లక్షల మంది. అంటే సంవత్సరానికి 10 లక్షల మంది యువకులు బయటకు వస్తూ ఉన్నారు ఎంతో ఆశలతోటి. మేమందరం చదువుకున్నాం, దాదాపుగా 12 సంవత్సరాలు, 13 సంవత్సరాలు, 14 సంవత్సరాలు విద్యాభ్యాసం చేసి బయటకు వస్తే మా భవిష్యత్తు ఏంటని. అందుకే మనం చూస్తూ ఉన్నాం, ఉస్మానియా విశ్వవిద్యాలయంలో కానీ ఇంకొంచెం జరిగే అల్లర్లకి మనం ఏదో కారణబోధం చూపించి వాళ్ళని అణచివేయచ్చు. కానీ వాస్తవానికి అసలు కారణం ఎక్కడుందంటే, అసలు కారణం మన విద్యాలయాల నుంచి బయటకు పోయిన తర్వాత మనకు మార్గం ఏంటి, విశ్వవిద్యాలయం నుంచి బయటకు పోయిన మనకు మార్గం ఏంటి, మనం విశ్వవిద్యాలయం మా ఇంటికి వెళ్ళి నేను మళ్ళీ అరక దున్నుకోవాలా, మా అమ్మతో పాటు పనిచేయాలా, నేను గ్రామంలో మళ్ళీ ఒక కూలివాడుగా, గ్రామంలో ఒక న్యాయం లేనివాడుగా మళ్ళీ బతకాలా అనే ప్రశ్న అది ఆంధ్ర విశ్వవిద్యాలయం కావచ్చు, ఉస్మానియా అవ్వచ్చు, లేదా ఐఐటి కాన్పూర్ అవ్వచ్చు, ఐఐటి బాంబే అవ్వచ్చు, అందరికీ ఒకటే మార్గం ఉంది. వెళ్తే అమెరికా వెళ్ళాలి, లేకపోతే మళ్ళీ ఆంధ్రప్రదేశ్లో మళ్ళీ కూలి చేసుకోవాలి. ఈ విధంగా మీరు గమనించేస్తే మన హైదరాబాద్ నగరంలో అనేక బట్టల దుకాణాల్లో, బంగారపు దుకాణాల్లో అనేక దాంట్లో మీకు ఇంజనీర్లు, గ్రాడ్యుయేట్లు, పోస్ట్ గ్రాడ్యుయేట్లు, అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ 2,000కి, 3,000కి, 4,000 జీతాలతో పనిచేసే పరిస్థితి మీరు కళ్ళగట్టు కనిపిస్తూ ఉంది. అదే రకంగా మీడియాలో కూడా మీరు చూడండి, మీరు వార్తా సేకరణలు కానీ, వార్తలు అందించేవాళ్ళు కానీ మొత్తం కూడా ఉన్నత విద్య చదువుకుని వాళ్ళ చిన్న చిన్న ఉద్యోగాలు పరిగెత్తి పరిస్థితి ఏర్పడుతుంది. అంటే వాళ్ళు ఏమీ ఆలోచించలేదని అనుకోవడం మన పొరపాటు అవుతుంది. అందువల్ల ఏ ఉద్యమం వచ్చినా ఈ వర్గాలు ఎందుకు ముందుంటున్నాయి అని ఆలోచించేస్తే వాళ్ళ యొక్క భవిష్యత్తు అంధకారంగా అయిపోయింది. అంటే భారతదేశంలో ఇవాళ మహానగరాలు పెరిగిపోతూ ఉన్నాయి. ఇవాళ అనేక రిపోర్ట్స్ వస్తూ ఉన్నాయి. భారతదేశం రాబోయే రోజుల్లో 50% మంది ప్రజలు, గ్రామీణంలో 50% మంది ప్రజలు పట్టణాలు నివసించే పరిస్థితి ఏర్పడుతూ ఉందన్నారు. ముఖ్యంగా దక్షిణాది రాష్ట్రాల్లో, మహారాష్ట్రలో ఇవాళ బాంబే నగరం 1,35,00,000 జనసంఖ్యతో ఉంది. హైదరాబాద్, గ్రేటర్ హైదరాబాదు 1 కోటి జనసంఖ్యతో ఉంది. బెంగళూరు 1 కోటి జనసంఖ్యతో ఉంది. పూనా 55 లక్షల జనసంఖ్యతో ఉంది. ఈ జనసంఖ్యలో మనం సరిగ్గా నిష్పక్షపాతంగా పరిశీలించేస్తే దాదాపుగా 60% మంది గృహవసతి లేదు, దాదాపుగా 20% మంది ఫుట్పాత్ మీద జీవిస్తూ ఉన్నారు. ఇవాళ అభివృద్ధిని ఏం చెప్తున్నారంటే భారతదేశంలో 20 కోట్ల మంది కోటీశ్వరులు ఉన్నారు అని చెప్తున్నారు. నిజమే,
భారతదేశంలో కొత్తగా పెరిగినంత కోటీశ్వరులు ప్రపంచంలో ఎక్కడ పెరగలేదు. కానీ అదే నిష్పత్తిలో అంతకంటే ఎక్కువగా పేదరికం పెరిగిపోతూ ఉంది. అంటే వైరుధ్యాలు ఇంతకుముందు వైరుధ్యం 10,000 రూపాయల జీతగాడికి 1,000 రూపాయల జీతగాడికి మధ్య వైరుధ్యం ఉంటే ఇవాళ సంవత్సరానికి ₹1,00,00,000 వచ్చేవాడికి సంవత్సరానికి 10,000 రూపాయలు వచ్చే వాడికి వైరుధ్యం పెరుగుతూ ఉంది. కనుక ఈ వైరుధ్యాలను పరిష్కారం చేయకుండా అది నగరాల్లో కావచ్చు, ఆదివాసీ ప్రాంతాల్లో కావచ్చు, కానీ అదే రకంగా కులాల సమస్య చెడితే అది తప్పకుండా మనకి ఎంత ఇష్టమున్న ఇష్టం లేకపోయినా దాని గురించి మాట్లాడుకోవాల్సిన అవసరం ఏర్పడుతుంది. ఇవాళ భారతదేశంలో మీరు ఎక్కడ చూసినా కానీ ఈ కులాల అంతరం కనిపిస్తూ ఉంది. రాజకీయాల్లో కానీ, ఆర్థిక అంశాల్లో కానీ, విద్యారంగంలో కానీ. మనం ఇవాళ పరిశీలించినట్టయితే మనకి స్కూళ్ళు 2 రకాలుగా ఉన్నాయి ఆంధ్రప్రదేశ్లో. ప్రైవేటు స్కూళ్ళు, పబ్లిక్ స్కూల్స్, ప్రభుత్వ పాఠశాలలు, ప్రభుత్వ మున్సిపాలిటీల్లో కానీ, జిల్లా పరిషత్తుల్లో కానీ, పంచాయతీల్లో నడిచేటువంటి పాఠశాలలు, ప్రైవేటు పాఠశాలలు, పబ్లిక్ పాఠశాలలు. అంటే పెద్ద డబ్బులు ₹1,00,000 డొనేషన్ కట్టేయండి. అంటే 3 రకాల విద్యా విధానం కొనసాగుతూ ఉంది ఇక్కడ. పెద్ద పెద్ద పబ్లిక్ స్కూల్స్లో ఉన్నత కుటుంబాలు చెందినటువంటి వాళ్ళు చదువుకుంటూ ఉన్నారు. ఇంగ్లీష్ మీడియం స్కూల్లో మధ్యతరగతి వర్గాలు చదువుకుంటూ ఉన్నారు. ఎందుకు పనికిరాని రైతాంగం పిల్లలు, కూలీల పిల్లలు పంచాయతీ బడిలో, జిల్లా పరిషత్ బడిలో, కమిటీల బడిలో చదువుకున్నారు. అంటే మానవ సమాజానికి ముఖ్యమైనటువంటి అభివృద్ధి కలిగించేటువంటి విద్యనే 3 రకాలుగా విభజించి మనం చూస్తూ ఉన్నాం. అదే రకంగా వైద్య రంగం తీసుకోండి. మలేరియాకి మనకి వైద్యం లేదు, కానీ ఉన్నవాడికి గుండె ఆపరేషన్కి కూడా మన రాష్ట్రంలో అనేక వసతులు కల్పిస్తూ ఉన్నాయి, హైదరాబాద్ నగరం లాంటి నగరాల్లో. కానీ గ్రామీణ ప్రాంతంలో మలేరియా వచ్చి, డెంగ్యూ వ్యాధి వచ్చి, కీళ్ళ నొప్పులు వచ్చి వాటికి యాస్ప్రో బిళ్ళలు కూడా దొరకని పరిస్థితి ఏర్పడుతూ ఉంది. అంటే ఈ విధంగా వైరుధ్యాలని అంతిమత తీరిపోతూ ఉంటే మన ప్రధానమంత్రి, మన దేశ అధ్యక్షురాలు వాటిని ఎట్లా పరిష్కరించాలో గురించి మాట్లాడకుండా, భూమి విషయం మాట్లాడకుండా, ఉద్యోగాల విషయాలు మాట్లాడకుండా, మన ఆర్థిక, రాజకీయ, సామాజిక విషయాలు మాట్లాడకుండా స్వాతంత్ర దినోత్సవం రోజు మన భారతదేశానికి అంతర్గత ప్రమాదం నక్సలైట్లే ఉందని చెప్పడం అనేది ఇంతకంటే మసిబూసి మారేడుగా చేయడం ఇంకోటి ఉండదు. ఇది చాలా విచారకరమైన విషయం. నక్సలిజం అనేది ఒక ఆధునిక సిద్ధాంతం ద్వారా సమస్యను చేసే కృషి. అది విఫలమవుతుందా సఫలమవుతుందా చరిత్ర చెప్పాల్సిందే కానీ మనం ముందుగా ఊహించి చెప్పే విషయం కాదు. కనుక దాన్ని ఒక పిచ్చి కుక్కలాగా చూపించి దాని మీద దాడి చేయడం కంటే కూడా వాళ్ళు చెప్పేటువంటి ఆలోచన విధానాన్ని గురించి కూడా ఆలోచించాల్సిన సమయం వాళ్ళు వచ్చింది. కనుక సమాజంలో ఇవాళ ఉన్న సిద్ధాంతాలన్నీ సాంప్రదాయ కమ్యూనిస్టులు కానివ్వండి, లేదా మతాలు కానివ్వండి, మనం చూస్తూ ఉన్న వాళ్ళ ఇస్లామిక్ మతం కానీ, హిందూ మతం కానీ, అన్ని మతాలు కూడా సంక్షోభాన్ని ఎదుర్కొంటూ ఉన్నాయి. ఇవాళ బాబ్రీ కేసులో ఏవి తీర్పు వస్తా అని చెప్పి మనం ఇవాళ ఎదురు చూస్తూ ఉన్నాం. దేశం సంక్షోభం అయిపోద్దాం అనుకుంటా ఉన్నాం, ప్రాంతీయ విభేదాలతో సంక్షోభం అయిపోద్దాం అనుకుంటా ఉన్నాం. అంటే ప్రాంతీయ విభేదాలు, మత విభేదాలు, కుల విభేదాలు ఇవన్నీ తగ్గిపోవాలంటే అసలు ముఖ్యమైనటువంటి సామాజిక, రాజకీయ, ఆర్థిక రంగాలను వైరుధ్యాన్ని కనుక తగ్గించేడితే ఈ వైరుధ్యాన్ని మనం పరిష్కారం చేసుకోగలుగుతాం. కనుక ఈ వైరుధ్యాల పరిష్కారానికి మనకి ఇవాళ అమెరికా యొక్క జోక్యం, మన పాలకులు యొక్క ధనిక వర్గాలు సమర్థించేటువంటి కారణం వల్ల ఈ పరిష్కరించబట్టలేదు. ఈ పరిష్కరించాలని గట్టిగా కోరేటువంటి శక్తులన్నింటినీ కూడా అవి నక్సలైట్ శక్తులను, లేకపోతే మావోయిస్ట్ సింపథైజర్లను, లేకపోతే అభిమానులను చెప్పడం మాత్రం దుర్మార్గమైనటువంటి విధానం. కనుక ఈ ఆలోచనల్ని, ఈ సిద్ధాంతాలని చర్చించాల్సిన అవసరం ఉంది, కొత్త మార్గాలను అన్వేషించాల్సిన అవసరం ఉంది. ఇవాళ యువత అంతా కూడా ఆ వైపు చూస్తూ ఉన్నారు. వాళ్ళు కూడా ఆలోచించి ప్రపంచంలో జరిగేటువంటి మార్పులందరికీ కూడా భారతదేశంలో మార్పుల్లో ఒక భాగస్వామి కావాలని కోరుకున్న ప్రతి వాళ్ళు కూడా నూతన ఆలోచనతోటి, నూతన పరిష్కార మార్గాలను కనుక్కోపోతే భారతదేశం ఒక దేశంగా ఉండగానే ఉండే పరిస్థితి ఏర్పడలేదు. అది ఒకసారి మనం గుర్తెచ్చుకుంటే 1946లో బ్రిటిష్ పార్లమెంట్లో భారతదేశానికి స్వాతంత్రం కోసం మాట్లాడినప్పుడు అక్కడ ఎంపీలు ఇద్దరు గట్టిగా వాదించారు, భారతదేశం స్వతంత్రం కాపాడుకుంటుందా, భారతదేశం ఒక దేశంగా ఉండగలుగుతుందా అని ప్రశ్నించారు. అది నిజమవుతుంది అనిపిస్తుంది. కనుక అలా కాకుండా భారతదేశం ఒక దేశంగా, సమగ్ర దేశంగా, భారతదేశంలో ప్రజలందరూ కూడా సుఖశాంతులు నివసించాలంటే ఇక్కడున్న సమస్యలను మాత్రం తప్పకుండా పరిష్కరించాల్సి ఉంది. ఆ సమస్యలకి పరిష్కార మార్గం ఏదైనా అది ఏ రూపంలో ఉన్నా దాన్ని మనం ఆహ్వానించాల్సిన అవసరం ఉంది, దాన్ని సహృదయం తీసుకోవాల్సిన అవసరం ఉంది. దాన్ని వాళ్ళు ఉన్నటువంటి పాలక వర్గాలు, చిదంబరం కానివ్వండి, మన్మోహన్ సింగ్ కానీ, అహూల్యా వాళ్ళే కానీ వాళ్ళు ఎంత త్వరగా గ్రహిస్తే అంత మంచిదని నేను నమ్ముతా ఉన్నాను.